హైదరాబాద్ ఐటీ కారిడార్లో నిత్యం వాహనాలతో అత్యంత రద్దీగా ఉండే హైటెక్ సిటీ ప్రధాన రోడ్డులో ఒక్కసారిగా రోడ్డు కుంగి భారీ గొయ్యి ఏర్పడింది. దీని కారణంగా ఆ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐకియా నుంచి జేఎన్టీయూ వెళ్లే రూట్లో సైబర్ గేట్వేపై ఘటన చోటు చేసుకుంది. రోడ్డు కుంగడంతో ఆ రూట్లో వెళ్లే వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. ట్రాఫిక్ పోలీసులు కుంగిన రోడ్డు వద్ద సూచిక బోర్డును ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను నియంత్రించారు. రోడ్డు పక్కనే ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ నుండి మురుగునీరు లీకేజ్ అవ్వడం వల్లనే రోడ్డు కుంగిందని అనుమానిస్తున్నారు. కుంగిన రోడ్డుకు టీజీఐఐసీ అధికారులు మరమ్మతులను చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. నిత్యం రద్దీగా ఉండే హైటెక్ సిటీ ప్రాంతంలో మెయిన్ రహదారి మీద ఒక పెద్ద గొయ్యి అయితే పడింది. ప్రస్తుతం మనం అదే గొయ్యి దగ్గర ఉన్నాం. ఈ రూట్ అంతా కూడా ఐకియా నుండి ఇటు జేఎన్టీయూకి వెళ్ళే ప్రధాన రహదారి. ఈ రహదారి మీద మెయిన్ రోడ్డు మీదనే ఇంత పెద్ద గొయ్యి అయితే పడ్డది. ఈ గొయ్యి పడడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ పైప్ నుంచి వాటర్ ఏదైతే డ్రైనేజ్ వాటర్ వస్తుందో ఆ డ్రైనేజ్ వాటర్ అక్కడ లీక్ అవ్వడంతో మెల్లిమెల్లిగా ఈ గొయ్యిని అంతా లోపట్ని ఏర్పాటు చేసేసి పైన మాత్రం డాంబర్ ఉన్నప్పటికీ డాంబర్ రోడ్ ఉన్నప్పటికీ లోపల పెద్ద మొత్తంలో ఇదంతా కూడా లోపలంతా మట్టి కొట్టుకోవడంతో ఈ గొయ్యి పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఈ ఐటీ కారిడార్ మెయిన్గా సాయంత్రం పూట ఈ ఐటీ ఆఫీసుల నుంచి ఇళ్లలోకి వెళ్ళే సమయం కావడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ అయితే ఏర్పడింది. అయితే ఇక్కడ వెంటనే స్పందించిన అధికారులు కూడా అటు దారి మళ్లిస్తూ ఇక్కడికి ఈ గొయ్యికి మరమ్మతులు అయితే నిర్వహిస్తున్నారు. ఒక జేసీబీతో పాటు మిగతా సిబ్బందిని అంతా కూడా పెట్టి వెంటనే అసలు ఈ గొయ్యి ఇంకా ఎంత లోతులో ఉంది అన్నట్టు కూడా చూస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఆ గొయ్యి ఇంకా ఈ డాంబర్ రోడ్ ఉన్నప్పటికీ లోపలికి చూసినట్టయితే ఇంకా చాలా కూడా ఖాళీ ప్లేస్ ఉంది. అంటే పైన మాత్రం మెయిన్ రోడ్ ఉన్నప్పటికీ లోపల నుంచి అయితే గొయ్యి ఆల్రెడీ అదంతా కోతకు గురి కావడంతో అంత ఏర్పడింది. ప్రస్తుతం అంటే ఈరోజు జస్ట్ మనకు చిన్న గొయ్యి ఏర్పడడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ చేశారు. అదే ఒకవేళ కొంచెం ఒక్కసారిగా పెద్ద గొయ్యి ఇట్లా పడినట్టయితే ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో సుమారు ఇందులో అయితే వెహికల్స్ పడే అవకాశం ఉంటుండే. అది ఎంతటి దారికి ప్రాణ నష్టానికి కూడా దారితీసే అవకాశం ఉంటుండే. కాబట్టి ఇప్పటికీ అదృష్టం అన్నట్టు కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. కానీ ఏదైతే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందో అది ఎప్పటికప్పుడు మరమ్మతులు నిర్వహించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చే ఆఫీసుల నుంచి వచ్చే వ్యర్థాలు అన్నింటిలో కూడా ఇక్కడ నుంచి వెళ్తున్న నేపథ్యంలో వెంటనే మరమ్మతులు నిర్వహించుకుంటే ఇట్లాంటి రోడ్డుకి ఇలాంటి గొయ్యిలు పడకుండా ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టు కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. దాంతోపాటు ఎవరైతే అంటే ఇక్కడ మెయిన్ రోడ్డు ఇటు ఐకియా నుండి జేఎన్టీ వెళ్ళే వాహనదారులందరూ కూడా రానున్న వారం రోజుల పాటు ఈ ప్రాంతం అంతా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పడింది చిన్న గొయ్యి అయినప్పటికీ అసలు ఈ డ్రైనేజ్ వాటర్ తోటి ఇంకెంత మేరకు కోతకు గురైందన్నది ఈ అధికారులు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా జాగ్రత్త వెళ్ళాలంటూ అటు అధికారులు స్థానికులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో మొగుల పాపన్న, బిగ్ టీవీ, మాదాపూర్ నుండి.